ఏలూరు రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 21.30 కోట్ల రూపాయలతో ఏలూరు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో శనివారం ఎంపీ స్వయంగా పనులను పరిశీలించారు. ఫ్లోరింగ్, వెయిటింగ్ హాల్స్, టాయిలెట్స్ సహా పలు చోట్ల నాసిరకం సామగ్రి వినియోగం జరిగిందని గుర్తించిన ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనిఖీ సమయంలో కాంట్రాక్టర్ హాజరు కాకపోవడంపై కూడా ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ అంశాన్ని ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. వచ్చే నెలలో మరోసారి తనిఖీ చేసి మార్పులు కనిపించకపోతే విజిలెన్స్ విచారణ కోరడంతో పాటు కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే ఈ విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తామని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ స్పష్టం చేశారు. అందరికీ కూడా నమస్కారం అండి. ఇవాళ ఏలూరు రైల్వే స్టేషన్ మోడర్నైజ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ 21 కోట్ల రూపాయలు పెట్టి మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వే స్టేషన్ చేస్తున్నారు. ఆ రకంగానే ఇవాళ మన ఏలూరు రైల్వే స్టేషన్ కూడా మోడర్నైజ్ చేయడానికి ఇది చేస్తున్నాం. సో పోయినసారి వచ్చినప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆ రకంగా ఇవాళ కొంచెం బిల్డింగ్ అంతా కూడా ఎలివేషన్ అంతా కూడా ద్వారకా తిరుమల లాగా వచ్చేట్లు కూడా మనం ప్లానింగ్ చేసాం. ఓ రకంగా చూస్తే ఇంకా చాలా బాగా రైల్వే స్టేషన్ రావాల్సిన అవసరం ఉంది. కొంచెం వరకు కాంట్రాక్టర్ కాంప్రమైజేషన్ కనబడుతుంది. అక్కడక్కడ 100% స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. విజిలెన్స్కి కూడా ఎంక్వైరీకి వేస్తాను. ఎందుకంటే ఇవాళ ఇంత ఖర్చు పెట్టేదంతా కూడా మోడర్న్గా ఉండాలి రైల్వే స్టేషన్ అని. మళ్ళీ ఇవాళ మోడర్నైజ్ చేసినాక ఇంకొక 20-25 ఏళ్ళు మళ్ళీ ఈ రైల్వే స్టేషన్ మళ్ళీ మనము మోడర్న్ చేయడానికి మళ్ళీ రాకపోవచ్చు. ఇది మోడర్నైజ్ చేసే ఉద్దేశం ఏంటంటే హై క్లాస్గా ఉండాలి, చాలా బాగుండాలి ఇది మళ్ళీ ఫ్యూచర్ వికసిత్ భారత్ 2047 కల్లా మనం అనుకున్న వికసిత్ భారత్లో ఈ రైల్వే స్టేషన్స్ని కూడా మోడర్నైజ్ చేయడంలో మేము అంతా బీజేపీ గవర్నమెంట్ అయినా కానీ టీడీపీ గవర్నమెంట్ అయినా కానీ మేము అందరం కూడా దాన్ని ప్రకారంగా పనిచేస్తాం. కాంట్రాక్టర్స్ ఎక్కడో కాంప్రమైజ్ అవుతున్నారు. కాంట్రాక్టర్స్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తాం కంపల్సరీ. నేను ఇవాళ దాన్ని అన్నీ కూడా కరెక్షన్ చేయమని ఇంజనీర్ గారికి అందరికీ కూడా చెప్పడం జరిగింది. నాకు అది అన్నీ కూడా కరెక్షన్ చేసి ఆ కరెక్షన్ అయిపోయినాకే ఓపెనింగ్స్కి మేము చేయమని చెప్తాం. నేను ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా లెటర్ రాస్తాను, సీఎం గారికి కూడా ఇంటిమేషన్ ఇస్తాను. ఇచ్చి ఇది మోడర్నైజేషన్గా చేయకపోతే మాత్రం స్ట్రిక్ట్గా ఇది మోడర్నైజేషన్ మాకు క్వాలిటీ ఆఫ్ వర్క్ రాకుండే వరకు కూడా ఓపెన్ చేయడానికి మేము ఒప్పుకోము.
100% క్వాలిటీ ఆఫ్ వర్క్ రావాల్సిందే. కాంట్రాక్టర్ ఎవరు ఉన్నారో వాళ్ళని టర్మినేట్ చేయడానికి కూడా మాట్లాడతాం. ఇదే రకంగా పనిచేస్తే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. అన్ని చీప్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ వేసిపోయాడు. ఆ రకంగా చేస్తే మాత్రం ఒప్పుకునే పరిస్థితి గవర్నమెంట్లో ఉండదు. 100% క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ వేయాల్సిందే. మంచిగా మోడర్నైజేషన్ చేయాల్సిన క్వాలిటీగా పని చేయాల్సిన అవసరం ఉంది. మీరు కాంప్రమైజ్ అయితే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. నేను మళ్ళీ వచ్చే మంత్కి వస్తాను. మళ్ళీ వచ్చినప్పుడు రైల్వే స్టేషన్లో చాలా వరకు కరెక్షన్స్ ఇంజనీరింగ్ గారు కూడా చెప్తాను. నేను మళ్ళీ రైల్వే అధికారులకు కూడా అందరు డిపార్ట్మెంట్ ఎవరెవరు కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళందరూ కూడా ఇంటిమేషన్ ఇస్తాను. ఇచ్చినాక అవన్నీ కూడా కరెక్షన్ చేసి అది అయిపోయినాకే ఫైనల్ స్టేజెస్కి తీసుకొని వస్తాం. అవన్నీ కూడా అయిపోయినాక దీన్ని ఓపెనింగ్స్ కూడా ఒక కంక్లూజన్ కూడా తీసుకొని వస్తాం కూడా మీరు తెలుపుకుంటూ, ఈ ఇన్స్పెక్షన్ ఊరికనే ఏదో వచ్చి ఇన్స్పెక్షన్ చేసి పోయేది కాదు. కంపల్సరీ నాకు మోడర్న్ చేయాలనేది మా ఇంటెన్షన్. క్లాస్గా ఉండాలి, ఒక వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ లాగా ఉండాలనేది మా ఇంటెన్షన్. ఇవాళ అప్పుడే లాస్ట్ 1 ఇయర్కి ఇప్పటికి నేను విజిట్ చేసినప్పటికే చాలా డిఫరెన్స్ కనబడుతుంది రైల్వే స్టేషన్ మెయింటెనెన్స్లో కూడా. మెయింటెనెన్స్ కూడా వాళ్ళకి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా నేను క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. మెయింటెనెన్స్ ఆఫ్ రైల్వే స్టేషన్ మనం చేయాల్సిన అవసరం ఉంది. నేను అదే రకంగా అధికారులు కూడా చెప్తున్నాను. నేను మళ్ళీ వస్తాను విజిటింగ్కి, అంతా కూడా కరెక్షన్ చేసుకోవాలి. ఎక్కడ కానీ ఇక్కడ లోపల అనిమల్స్ని అయినా కానీ ఏదాన్ని కూడా వదలడానికి లేదు. ఎందుకంటే ఇది మోడర్న్ రైల్వే స్టేషన్ చేసేది మేము. ఎందుకంటే వరల్డ్ క్లాస్గా రైల్వే స్టేషన్స్ ఉండాలి, అన్ని డిస్టిక్లలో రైల్వే స్టేషన్స్ వరల్డ్ క్లాస్గా ఉండాలనేది మా ఇంటెన్షన్. అదే రకంగా పనులు జరగాల్సింది. ఆ రకంగా లేకుండా అన్ని పక్క కాంప్రమైజేషన్ కనబడుతుంది. అది మాత్రం కంపల్సరీ సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. ఈవెన్ ఇంక్లూడింగ్ ఈ ఇంజనీర్స్తో సహా ఎవరెవరు దీంట్లో పార్టిసిపేషన్ చేస్తున్నారో ప్రతి ఒక్కరి మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఇవాళ మళ్ళీ అందరు ఇంజనీర్ని మళ్ళీ కాంట్రాక్టర్ని పిలిపించి అంతా కూడా మళ్ళీ క్వాలిటీ ఆఫ్ వర్క్ మళ్ళీ చేపించాల్సిన అవసరం ఉంది. లేకపోతే నేను 1 మంత్ అయిపోయినాక అప్పటికెల్లా కొంచెం కరెక్షన్ చేయకపోతే మాత్రం కంపల్సరీ సీరియస్ యాక్షన్ తీసుకుంటానని అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాజెక్టు. మేము చాలా ప్రెస్టీజ్గా తీసుకున్నాం ప్రాజెక్ట్. ఇది కంపల్సరీ బాగా రావాలని కోరుకుంటున్నాం. ఇది కంపల్సరీ మంచిగా రావాలని మేము అందరం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ఇంజనీరింగ్ గారు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. మీరు అందరు కూడా కంపల్సరీ నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ విజిటింగ్కి వస్తానంటే అప్పటికెల్లా కాంట్రాక్టర్ని పిలిచి ఇప్పటికి యాక్షన్ తీసుకోం. బట్ మేము అనే క్వాలిటీ ఆఫ్ లేకపోతే మాత్రం కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం. నేను కంపల్సరీ ఆ 1 మంత్ అయిపోయినా కూడా వర్క్ క్వాలిటీ లేకపోతే మాత్రం వెరీ సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం కూడా తెలుపుకుంటూ అందరు కూడా నమస్కారాలు. కోట్ల రూపాయలు పెట్టి మీరు ఇక్కడ పార్లమెంట్లో నుంచి మంచి బడ్జెట్ తీసుకొచ్చిన పరిస్థితి రైల్వే స్టేషన్ అభివృద్ధి. కానీ ఇక్కడ చూస్తే కనుక మీరే అధికారులు ఏదైనా ఇలా చేస్తున్నారు, కాంప్రమైజ్ అవుతున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు అధికారుల మీద అసలు ఎటువంటి చర్యలు తీసుకోవడానికి? అందుకే అండి ఇవాళ అధికారులు అందరూ కూడా పని చేస్తున్నారు. బట్ కాంప్రమైజ్ కాంట్రాక్టర్ చేస్తున్నాడు. కాంట్రాక్టర్ కాంప్రమైజ్ చేసినప్పుడు సీరియస్గా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. మన గవర్నమెంట్లో అందుకే కదా మేము ఇన్స్పెక్షన్ చేస్తాం. ఇవాళ ఓపెన్ కాలేదు కదా, ఓపెన్ అయ్యింటే మీరు అడిగిండొచ్చు, మీరు ఓపెన్ అయిపోయింది క్వాలిటీ లేదని అడిగిండొచ్చు. అది కాదు కదా, నేను ఇన్స్పెక్షన్ ఎందుకు చేస్తున్నాను? క్వాలిటీ రావాలని ఇన్స్పెక్షన్ చేస్తాం, క్వాలిటీ తీసుకొని రావాలని ఇన్స్పెక్షన్ చేస్తాం. సో క్వాలిటీగా తీసుకొని రావడానికి కాంట్రాక్టర్ కూడా చెప్తున్నాం, మళ్ళీ అధికారులు కూడా చెప్తున్నాం, క్వాలిటీ ఆఫ్ రావాల్సిందే. అందుకే ఇన్స్పెక్షన్ చేస్తాం. క్వాలిటీగా పనులు రావాలని మా ఐడియా. అదే రకంగా పనులు రావడానికే మేము సీరియస్గా మాట్లాడుతున్నాం. ఇవాళ కంపల్సరీ క్వాలిటీగా పని చేయాల్సిందే. ఇవాళకి ఇంకా మేము ఓపెన్ చేయలేదు, ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ కానీ కంప్లీషన్ అయిపోలేదు. కాబట్టి క్వాలిటీగా చేయమని చెప్తున్నాం. 100% నా మీద బాధ్యతగా నేను తీసుకొని క్వాలిటీగా చేపించేట్లు మేము తీసుకుంటాం. మాకు క్వాలిటీగా వచ్చేట్లు కూడా చేపిస్తామని కూడా తెలుపుతున్నాం. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి శనివారం ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ సౌజన్యంతో ఎంపీ నిధుల ద్వారా సుమారు 30 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక అంబులెన్స్ ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెళ్ల మనోహర్ లాంఛనంగా ఆసుపత్రి అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్, పచ్చమట్ల ధర్మరాజు, ఏపీ వడ్డీ కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, ఏపీ ఎస్ఆర్టీసీ విజయవాడ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ నిధుల నుంచి మంజూరైన 2 అంబులెన్స్లలో 1 మాత్రమే వాడుకలోకి రావడంపై ఇన్ఛార్జ్ మంత్రి అసహనం వ్యక్తం చేస్తూ 2 అంబులెన్స్ ను ఈ నెలాఖరులోపు సేవల్లోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సార్
అంబులెన్స్ ఇచ్చాము. ఒక అంబులెన్స్ ఎప్పుడు కూడా ఏలూరు హాస్పిటల్ ఇబ్బందిగా ఉంటే ఎమ్మెల్యే గారి రికమెండేషన్ తో అక్కడ ఒక అంబులెన్స్ చేయడం జరిగింది. ఇవాళ అంబులెన్స్ ఓపెనింగ్ కూడా మినిస్టర్ గారు చేశారు. మినిస్టర్ గారు ఇవాళ ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా హై ఎండ్ అంబులెన్స్ కూడా పెట్టాలని అనుకున్నాం. అది కూడా హై ఎండ్ అంబులెన్స్ కూడా పెట్టబోతున్నాం. అది కూడా 50 లక్షల ఖర్చు అవుతాయంటే కూడా చేద్దామని అనుకోలేకపోతున్నాము. ఏదైనా కానీ హెల్త్ వెరీ ఇంపార్టెంట్ అని మేము తీసుకుంటున్నాం. అదే రకంగా హెల్త్, ఎడ్యుకేషన్ ఈ రెండు మెయిన్ ప్రయారిటీ కింద మేము ముందుకెళ్తున్నాం. అదే రకంగా ఇవాళ ఏ ల్యాబ్స్ అయినా కానివ్వండి, అలాగే హెల్త్ కైనా కానివ్వండి, ఏ సహకారం ఉన్నా కూడా అన్ని చేస్తాం. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఈవెన్ హెల్త్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తాం. ఇవన్నీ కూడా మేజర్ గా హెల్త్, ఎడ్యుకేషన్ మీద మేజర్ ఫోకస్ చేస్తాం. ఆ రకంగా ముందుకెళ్తాం కూడా తెలుపుతుంది. జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెళ్ల మనోహర్ శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలో అవుట్ పేషెంట్లతో నేరుగా మాట్లాడిన మంత్రి వారు ఏ ప్రాంతం నుంచి వచ్చారో, అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలు ఎక్కువసేపు వేచి ఉండడంపై అసహనం వ్యక్తం చేస్తూ వారు ఆసుపత్రికి వచ్చిన వెంటనే లేడీ సహాయంతో వైద్యుల వద్దకు తీసుకెళ్లి తక్షణ సేవలు అందించాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద రోగులతో మాట్లాడిన సందర్భంగా ఎక్స్రేలు ఒక్క పూట మాత్రమే తీస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫిర్యాదులు రావడంతో 2 పూటల ఎక్స్రేలు నిర్వహించేలా చర్యలు తీసుకొని పూర్తి నివేదిక ఇవ్వాలని హాస్పిటల్ సూపరింటెండెంట్ను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు వేలాది కోట్లు కేటాయిస్తుందని, వాటిని క్షేత్రస్థాయిలో ప్రజలకు అందించాల్సిన బాధ్యత అధికారులు, వైద్యులదేనని స్పష్టం చేశారు. ధర్మస్గిరి అంటే ధర్మస్గిరి అంటే ధర్మస్గిరి అంటే అడ్వాంటేజ్ ఏంటంటే
My department secretary also. So I can and I've seen that. సరే మీరు కాంప్రహెన్సివ్ నోట్ నాకు మన కాంగ్రెస్ కాన్ఫరెన్స్ ఉంది కదా ఆ టైంకి మీరు కలెక్టర్ గారికి ఇవ్వండి మీటింగ్ మీరు వీకెండ్ మీరు all the intentions in the hospital, taking care of everything. The doctors are there. All of them you bring them with you? 7 of them. How often do you come? Once a month or every week? When do you come? Once a month. Once a month. What are them? So are you facing any difficulties when you come here? Or first time? Okay, very good. It's so nice of you, but if you have any issues, please bring it to our notice.